హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు టెక్ బై చందు. ఈ వీడియోలో నేను మీకు జావా బ్యాక్ అండ్ డెవలపర్ అవ్వాలంటే దానికి సంబంధించిన రోడ్ మ్యాప్, దానికి కావాల్సిన టాపిక్స్ ఏమేమి నేర్చుకోవాలి అనేది నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గా ఈ రోడ్ మ్యాప్ అనేది రీసెంట్గా ఆఫీస్లో జాయిన్ అయ్యారో, లేదా రీసెంట్గా ఏదైనా కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళు, లేదా ఫోర్త్ ఇయర్ కంప్లీట్ చేసుకుంటున్న వాళ్ళు, లాస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళందరికీ ఈ రోడ్ మ్యాప్ చాలా ఉపయోగపడుతుంది. సో బేసిక్గా ఈ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుంటే మీరు జావా బ్యాక్ అండ్ డెవలపర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గో ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ జావా బ్యాక్ అండ్ డెవలపర్ అవ్వాలంటే ఫస్ట్ వచ్చేసి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి. సో నేను మీకు జావా బ్యాక్ అండ్ డెవలపర్ రోడ్ మ్యాప్ చెప్తున్నాను కాబట్టి నేను జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకొని చెప్తున్నాను. సో మీ ఇష్టం అనేది, మీ ఇష్టం ఏ లాంగ్వేజ్ తీసుకుంటారో అనేది మీ ఇష్టము. ఏదైతే మీకు ఈజీగా మీరు నేర్చుకోవాలనుకుంటే పైథాన్ అనేది తీసుకోవచ్చు. సో పైథాన్ చాలా ఇప్పుడు బెస్ట్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో జావా కూడా బెస్ట్ లాంగ్వేజే. కాబట్టి నేనైతే మీకు జావా గురించి చెప్తాను. పైథాన్ తీసుకోవాలంటే పైథాన్ కూడా తీసుకోవచ్చు. సో మెయిన్గా మనం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే అందులో మీరు ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో జావా అంటే ఏంటి, జావాలో ఉండే వేరియబుల్స్, డేటా టైప్స్, స్ట్రింగ్స్, అర్రేస్, అలాగే జావా ఆర్కిటెక్చర్ ఉంటుంది, జేవిఎం అంటే ఏంటి, ఇలాంటివన్నీ నేర్చేసుకోవాలి. సో బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటేనే మీకు ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మీరు బాగా నేర్చుకుంటే ప్రతిరోజు ఒక 2 టాపిక్స్ తీసుకొని వాటిని నీట్గా అర్థం చేసుకొని వాటిని ఒక ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు దానిలో తోపైపోతారు. సో అలాగే వేరియబుల్స్, డేటా టైప్స్, అర్రేస్, స్ట్రింగ్స్, మెథడ్స్ నేర్చుకున్న తర్వాత ఊప్స్ కాన్సెప్ట్స్లో క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజము, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్. దాని తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది జావాలో ఎలా చేస్తారు, ట్రై క్యాచ్ బ్లాక్ అనేది ఉంటుంది. అలాగే అందులో త్రో అంటే ఏంటి, త్రోస్ అంటే ఏంటి, అందులో సబ్ టాపిక్స్ ఉంటాయి, అవి కూడా నేర్చేసుకోండి. అలాగే కలెక్షన్స్గా మెయిన్గా లిస్ట్, సెట్, మ్యాప్, క్యూ, వాటి యొక్క ఇవన్నీ ఇంటర్ఫేసెస్, వాటికి సంబంధించి మనకి క్లాసెస్ ఉంటాయి, ఆ క్లాసెస్ని నేర్చేసుకోవాలి. అలాగే ఆర్కిటెక్చర్ ఇన్ జావా ఆర్కిటెక్చర్ ఏంటి, దాని యొక్క మెమరీ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది, ఇవి ఆబ్జెక్ట్స్ ఎలా స్టోర్ అవుతాయి, వేరియబుల్స్ ఎలా స్టోర్ అవుతాయి, అలాగే బ్లాక్స్, క్లాసెస్, స్టాటిక్ మెథడ్స్ ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి, ఎలా స్టోర్ అవుతాయి అనేది అంతా నేర్చుకోండి. గార్బేజ్ కలెక్షన్స్, అలాగే మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ నేర్చుకోండి. జావా 8 ఫీచర్స్ ఇది మెయిన్. మనకి ఎక్కడికి పోయినా కూడా ఇంటర్వ్యూస్లో కూడా జావా 8 ఫీచర్స్ ఖచ్చితంగా అడుగుతారు. సో మెయిన్గా ల్యాండా ఎక్స్ప్రెషన్స్, ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్, మెథడ్ రెఫరెన్సెస్, స్ట్రీమ్స్ ఇవన్నీ మీరు బాగా నేర్చుకోవాలి. అలాగే వాటికి సంబంధించిన కోడింగ్ కూడా మీరు నేర్చుకోవాలి. ప్రాక్టీస్ చేయండి బాగా, అవి ఈజీగానే వచ్చేస్తాయి. ఫస్ట్లో మీకు కష్టంగా ఉన్న 3 టైమ్స్ ఆ కాన్సెప్ట్ మళ్ళీ చూసి మళ్ళీ నేర్చుకొని మళ్ళీ దాన్ని అప్లై చేయండి, అప్పుడు వచ్చేస్తుంది. ఆ తర్వాత డిఎస్ఏ. నేనైతే ఫస్ట్ ఎప్పుడైతే నేను ఒక బ్యాక్ అండ్ డెవలపర్ అవ్వాలనుకున్నానో ఫస్ట్ నేనైతే డిఎస్ఏ నేర్చుకోలేదు. డైరెక్ట్గా నేను మెయిన్ ఇవన్నీ నేర్చేసుకున్నాను, బేసిక్ కాన్సెప్ట్స్, జావా 8 ఫీచర్స్ వరకు. ఆ తర్వాత నేను డిఎస్ఏలోకి వెళ్ళాను. ఖచ్చితంగా డిఎస్ఏ అనేది నేర్చుకోండి, ఎందుకంటే లాజికల్గా మీరు ఏదన్నా కోడింగ్ రాయాలి అంటే లాజిక్, దానికి సంబంధించి డిఎస్ఏ యూజ్ చేస్తే మీరు మంచిగా కోడింగ్ రాయొచ్చు. సో మెయిన్లీ ఇవన్నీ నేర్చుకోవాలి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు. ఆ తర్వాత మీరు వెంటనే ఒక డేటాబేస్ గురించి, రిలేషనల్ డేటాబేసెస్ ఉంటాయి, దాంట్లో ఎస్క్యూఎల్లో మనము ఏదో ఒక డేటాబేస్, అన్ని డేటాబేస్లు మీకు ఏం అవసరం లేదు, ఒక డేటాబేస్ నేర్చుకున్నా మిగతావన్నీ సేమ్ ఉంటాయి. సో కాబట్టి ఒక డేటాబేస్, అది నేనైతే MySQL అని చెప్తాను. ఫస్ట్ ఈజీగా ఉంటుంది మీకు. సో MySQL నేర్చేసుకోండి, ఎందుకంటే ఏ అప్లికేషన్ తయారు చేసినా మనం ఫస్ట్ డేటాబేస్ అనేది ఉండాలి. ఎందుకంటే మనం పర్టికులర్ డేటాని మొత్తం స్టోర్ చేసుకోవాలంటే ఏ అప్లికేషన్కైనా డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందులో మీరు మెయిన్గా ఫస్ట్ బేసిక్ కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి జేడీబీసీ కనెక్షన్ నేర్చుకోవాలి. జేడీబీసీ గురించి మీరు నేర్చుకోండి, దాని తర్వాత మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రేమ్వర్క్స్లో మనకి ఈజీగా కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆ ప్రాజెక్ట్స్ని యూజ్ చేసి డైరెక్ట్గా కనెక్షన్ చేయొచ్చు. బట్ అది ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో అనేది తెలుసుకోవాలంటే మీరు ఫస్ట్ జేడీబీసీ, హైబర్నెట్ గురించి నేర్చుకోండి. అది నేను మీకు ఇక్కడ రాయలేదు, బట్ అవి మెయిన్ బేసిక్ కాన్సెప్ట్. ఆ తర్వాత గిట్, ఇది వచ్చేసి మీరు జాబ్ జాయిన్ అయిన తర్వాత కూడా నేర్చేసుకోవచ్చు. గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి. గిట్ అనేది ఒక వర్షన్ కంట్రోలింగ్ సిస్టము. సో మీరు ఏదైతే అప్లికేషన్ తయారు చేస్తారో ఆ గిట్లో మనము ఎన్ని వర్షన్స్ అయితే అన్ని వర్షన్స్ అది స్టోర్ చేసుకుంటుంది. ఆ కంట్రోల్ అనేది గిట్ అనేది చూసుకుంటుంది. దానికి సంబంధించిన టూల్ అనేది మనం గిట్ హబ్ కానీ, బిట్ బకెట్ కానీ, చాలా టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ అనేవి మనం యూజ్ చేస్తాము. ఎందుకంటే మొత్తం ఈ గిట్ అనేది మొత్తం క్లౌడ్ డేటాబేస్ లెక్క ఉంటుంది. సో క్లౌడ్లో మనకి ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. సో అది గిట్ హబ్ అనేది. గిట్ గురించి కూడా మీరు నేర్చుకోవాలి. గిట్ బేసిక్ కమాండ్స్ ఉంటాయి, గిట్ పుష్, గిట్ కమిట్, గిట్ పుల్, ఇలాంటివి బేసిక్ ఇవి నేర్చుకోవాలి. బేసిక్ నేర్చుకున్నా చాలు మీకు, ఈ గిట్ అనేది ఎక్కువ ఏం అవసరం లేదు.
సో అది మీకు ఈజీగా అర్థమైపోతుంది. దాని ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలి. మెయిన్గా జావాలో మనం మెయిన్గా యూజ్ చేసేది స్ప్రింగ్ ఫ్రేమ్వర్కే. సో అది మ్యాక్సిమం అందరూ నేర్చుకునేది. సో దాంట్లో మనం బాగా ఒక అప్లికేషన్ని ఎలా బిల్డ్ చేయాలి, ప్రొడక్షన్ రెడీ అప్లికేషన్ని బిల్డ్ చేసుకోవచ్చు ఈజీగా. సో అందుకని స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది యూజ్ చేస్తారు. సో మీకు ఇది స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో ఫస్ట్ మీకు వచ్చేసి స్ప్రింగ్ కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ కోర్ కాన్సెప్ట్స్ అనేవి మీకు అర్థమైతే ఆ తర్వాత వచ్చే ప్రాజెక్ట్స్ దాంట్లో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో ఉండేవన్నీ మీకు అర్థమైపోతాయి. సో మెయిన్గా డిపెండెన్సీ ఇంజెక్షన్, స్ప్రింగ్ ఐఓసి, స్ప్రింగ్ ఎంవిసి అంటే ఏంటి, ఇవి మెయిన్గా నేర్చుకోవాలి. అవి బేసిక్ కోర్ కాన్సెప్ట్స్ అంటే అవే. డిపెండెన్సీ ఇంజెక్షన్ ఎలా వర్క్ అవుతుంది, డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేవి ఎన్ని టైప్స్గా ఉంటాయి, అలాగే ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటి, ఎలా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తుంది, స్ప్రింగ్ ఎంవిసి మోడల్ వ్యూ కంట్రోలర్, ఇది మెయిన్ మనకి టాపిక్. సో ఈ కోర్ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవాలి ఫస్ట్, సెకండ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో. ఆ తర్వాత స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఆ స్ప్రింగ్ బూట్ని యూజ్ చేసి మనము ఒక ప్రొడక్షన్ రెడీ అప్లికేషన్ని తయారు చేస్తాము. బేసిక్గా మనకి మ్యావెన్ టూల్, అలాగే గ్రాడల్, ఇవి బిల్డ్ టూల్స్ ఉంటాయి. అవి మీరు ఒకసారి చెక్ చేయండి. ఆ బిల్డ్ టూల్లో మనం మెయిన్గా యూజ్ చేసేది మ్యావెన్ బిల్డ్ టూల్. గ్రాడల్ టూల్ నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు, బట్ దాని గురించి కూడా తెలుసుకోండి. మ్యావెన్ టూల్ ద్వారా మనము కావాల్సిన కాన్ఫిగరేషన్స్ ఏమేమి కావాలి అనేది ప్రొడక్షన్ రెడీ అప్లికేషన్ని తయారు చేసుకోవడానికి మ్యావెన్ బిల్డ్ టూల్ని ఉపయోగించుకుంటాము. సో ఇది స్ప్రింగ్ బూట్ యూజ్ చేసి మనము ఏదైనా అప్లికేషన్ని రెడీ చేస్తాము. ఆ తర్వాత స్ప్రింగ్ డేటా జేపీఏ అనేది, ఈ స్ప్రింగ్ బూట్ అనేది మెయిన్గా మీకు ఈ స్ప్రింగ్ డేటా జేపీఏ, స్ప్రింగ్ సెక్యూరిటీ, ఆ తర్వాత వచ్చే కాన్సెప్ట్స్, ఈ స్ప్రింగ్ కోర్ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత ఈ స్ప్రింగ్ బూట్ అనేది ఈ స్ప్రింగ్ కోర్ కాన్సెప్ట్స్ మీద బిల్డ్ అయి ఉంటుంది. సో ఆ స్ప్రింగ్ కోర్ కాన్సెప్ట్స్ మనకి మెయిన్గా మనం నేర్చుకుంటే మనం స్ప్రింగ్ బూట్లో అవన్నీ అప్లై చేస్తాం కాబట్టి మనకి చాలా ఈజీగా ఉంటుంది ఆ పైన కాన్సెప్ట్స్ నేర్చుకుంటే. సో స్ప్రింగ్ డేటా జేపీఏ వచ్చేసి కనెక్టింగ్ టు ఏ డేటాబేస్. సో డేటాబేస్కి కనెక్షన్ చేయడానికి మనం స్ప్రింగ్ డేటా జేపీఏని యూజ్ చేస్తాము. అలాగే స్ప్రింగ్ సెక్యూరిటీ, ఆథరైజేషన్ అండ్ అథెంటికేషన్ కోసం స్ప్రింగ్ సెక్యూరిటీని యూజ్ చేస్తాము. సో మెయిన్గా మీరు ఫస్ట్ స్ప్రింగ్ డేటా జేపీఏ వరకు నేర్చుకోండి బాగా. దాని తర్వాత స్ప్రింగ్ సెక్యూరిటీ గురించి నిదానంగా అయినా నేర్చుకోవచ్చు. సో అది స్ప్రింగ్ సెక్యూరిటీ. ఆ తర్వాత మీరు కావాలంటే ఇంకా మేము అప్లికేషన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి అనుకుంటే మీరు మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ నేర్చుకోవచ్చు. సో మెయిన్గా మీరు మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అనేది నేర్చుకోవాలంటే నేనైతే ఒక యూట్యూబర్ ద్వారా నేను ఒక మార్టిన్ ఫ్లోవర్ అనే ఒక ఆర్టికల్ రాశాడు అతను. మైక్రో సర్వీసెస్ని చాలా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి మీకు మైక్రో సర్వీసెస్లో, బట్ మెయిన్గా ఒక 9 రూల్స్ అనేది రాశాడు, 9 అట్రిబ్యూట్స్ లెక్క. ఆ 9 రూల్స్ని మనం యూజ్ చేస్తే మనం ఒక మైక్రో సర్వీసెస్ అప్లికేషన్ని మనం తయారు చేయొచ్చు. సో దానికి నేను మీకు లింక్ ఇక్కడ ఇచ్చాను, కావాలంటే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇచ్చేస్తాను, దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. సో ఈ మైక్రో సర్వీసెస్ అనేవి ఎప్పుడైతే మనకి అప్లికేషన్లో మనకి చాలా పార్ట్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఈకామర్స్ వెబ్సైట్ తీసుకుంటే ఈకామర్స్ వెబ్సైట్లో మనకి కార్ట్ అనే ఒక సర్వీస్ ఉంటుంది. ప్రోడక్ట్స్కి ఒక సర్వీస్ తీసుకుంటాము. సో అలా డిఫరెంట్ సర్వీసెస్ తీసుకొని మనం అంతా ఒకే ప్రాజెక్ట్లో రాయకుండా, మనకి ఎందుకంటే అంతా ఒకే ప్రాజెక్ట్లో ఉంటే ఒకవేళ ఏదైనా ఎర్రర్ వస్తే మొత్తం ప్రాజెక్ట్ అంతా అఫెక్ట్ అవుతుంది కాబట్టి మనం ఈ మైక్రో సర్వీసెస్ అనే కాన్సెప్ట్స్ని తీసుకుంటాము. మైక్రో సర్వీసెస్ అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఒకే ప్రాజెక్టే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్గా డివైడ్ చేసుకొని వాటిని కనెక్షన్ చేసుకుంటాము. ఆ కనెక్షన్కి ఆ సర్వీస్కి ఈ సర్వీస్కి కనెక్షన్ చేసుకోవడానికి దానికి కావాల్సినవి కొన్ని అసింక్రోనస్ మెథడ్స్ అని ఉంటాయి, అవన్నీ యూజ్ చేస్తాము. సో అది మీకు కాన్సెప్ట్స్ నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో మైక్రో సర్వీసెస్ అనేది కొంచెం కష్టమే, కానీ ఈజీగానే ఉంటుంది నేర్చుకుంటే. సో మెయిన్ కాన్సెప్ట్స్ వచ్చేసి మీరు ఫస్ట్ వచ్చేసి చెప్పాను కదా, కాంపోనైజేషన్ ఆఫ్ సర్వీసెస్. సో ఒక అప్లికేషన్లో కాంపోనెంట్స్ లాగా డివైడ్ చేసుకొని వాటిని ఒక్కొక్క సర్వీస్గా డివైడ్ చేస్తాము. ఆ తర్వాత వాటి యొక్క లాజిక్ రాసేసి ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క లాజిక్, ఆ సర్వీస్ని బట్టి ఏం లాజిక్ రాయాలనేది రాసి కాంపోనెంట్స్గా డివైడ్ చేస్తాము. ఇది ఆర్గనైజేషన్ ఆఫ్ బిజినెస్ క్యాపబిలిటీస్ అంటే అవే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ బట్టి మనం లాజిక్ రాసేస్తాము దానికి. ఆ తర్వాత వాటిని కనెక్ట్ చేస్తాము. ఆ కనెక్ట్ చేయడానికి ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్కి మనకి అసింక్రోనస్ మెథడ్ ఉంటుంది, సింక్రోనస్ మెథడ్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం వెదర్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఏది చూస్ చేసుకోవాలనే దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సర్క్యూట్ బ్రేకర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సర్క్యూట్ బ్రేకర్ వచ్చేసి మనం యూజ్ చేసే స్టార్టర్ ప్రోడక్ట్ వచ్చేసి రెసిలియన్స్ 4J అనేది. ఆ తర్వాత యాక్చువేటర్, అప్లికేషన్ యొక్క హెల్త్ డీటెయిల్స్, అప్లికేషన్ యొక్క టోటల్ డీటెయిల్స్ మనం యాక్చువేటర్లో చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత డిస్ట్రిబ్యూటర్ లాగింగ్ వచ్చేసి మీకు ఈ డిస్ట్రిబ్యూటర్ లాగింగ్లో మెయిన్లీ మీకు లాగ్ కాన్సెప్ట్ తెలిసే ఉంటుంది. అప్లికేషన్ అనేది ఎలా రన్ అవుతుంది, ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క లాగ్ మనం డిఫరెంట్ లాగ్స్గా తయారు చేస్తాము. సో వాటి యొక్క లాగింగ్ని మనం ఒక డిఫరెంట్ ఫైల్గా స్టోర్ చేసుకుంటాము.
సో అప్లికేషన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి ఏం రన్ అవుతుంది, ఏం అవుట్పుట్ వస్తుంది అనే దాని గురించి మనం లాగింగ్ రాస్తాము ప్రతి చోట, ప్రతి ఒక్క క్లాస్లో. ఆ లాగింగ్ అనేది మనం సపరేట్గా రాసుకోవాలి. అలాగే దాని తర్వాత డీబీ మేనేజ్మెంట్, అంటే ఈ మైక్రో సర్వీస్లో మనం డిఫరెంట్ డేటాబేస్ యూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క డిఫరెంట్ డేటాబేస్ యూజ్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మనం డేటాబేస్ మేనేజ్మెంట్ రాసుకుంటాము. అలాగే ఏపీఐ గేట్వే, ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవాలి. ఏపీఐ గేట్వే, లోడ్ బ్యాలెన్సర్, సర్వీస్ రిజిస్ట్రీ, యూరేకా సర్వర్, ఇవన్నీ మనకి మైక్రో సర్వీసెస్లో మెయిన్ కాన్సెప్ట్స్ నేను రాసినవి. సో ఇంకా అందులో ఏమైనా కాన్సెప్ట్స్ ఉంటే మీరు నేర్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసి ఒకసారి నేర్చుకోండి. మెయిన్లీ ఒక బేసిక్ ఫ్రెషర్ కానీ, లేదంటే ఆల్రెడీ ఇప్పుడే 1 year అయ్యి జాయిన్ అయిన వాళ్ళు బ్యాక్ అండ్ డెవలపర్గా అవ్వాలనుకుంటే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవాలి. మెయిన్గా ఫస్ట్ జావా ప్రోగ్రామింగ్ నేర్చుకోండి. దాని తర్వాత ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ఎస్క్యూఎల్ ఏదో ఒకటి, MySQL కానీ ఏదో ఒకటి, ఒరాకిల్ కానీ ఏదో ఒకటి నేర్చుకోండి. ఆ తర్వాత గిట్ తర్వాత స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకున్న తర్వాత మైక్రో సర్వీసెస్కి వెళ్ళండి. స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ వరకు నేర్చుకున్నా చాలు. మీరు మైక్రో సర్వీసెస్ అనేది మీరు నేర్చుకుంటే ఇంకా బెటర్. సో దాని తర్వాత కొన్ని టూల్స్ కూడా మీరు నేర్చుకోవాలి. పోస్ట్మెన్ గురించి తెలుసుకోండి. పోస్ట్మెన్లో మనం ఆ సర్వీసెస్ ఎలా ఏపీఐ టెస్టింగ్ చేస్తాము. సో ఏపీఎస్ వర్క్ అవుతున్నాయా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి మనం పోస్ట్మెన్ యూజ్ చేస్తాము. సో ఇది మనకి బేసిక్ రోడ్ మ్యాప్. ఫస్ట్ వచ్చేసి జావా నేర్చుకోవాలి. సో జావా బేసిక్స్, ఆ తర్వాత ఊప్స్ కాన్సెప్ట్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, కలెక్షన్ ఫ్రేమ్వర్క్, జావా ఆర్కిటెక్చర్ అండ్ మెమరీ, మల్టీ థ్రెడింగ్ అండ్ సీరియలైజేషన్, జావా 8 ఫీచర్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం. ఇది మెయిన్ జావా మనం నేర్చుకోవాల్సినవి. ఆ తర్వాత ఎస్క్యూఎల్, గిట్ అండ్ వర్షన్ కంట్రోలింగ్, అది నేర్చుకోవాలి. దాని తర్వాత స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో మనకి కావాల్సిన మెయిన్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మైక్రో సర్వీసెస్కి వెళ్ళాలి. ఆ తర్వాత మీకు కావాల్సినవి ఇంకా ఏమైనా ఉంటే నేర్చుకోవచ్చు. సో ఇది బేసిక్ మీకు రోడ్ మ్యాప్. ఒక జావా బ్యాక్ అండ్ డెవలపర్ అవ్వాలంటే మెయిన్గా ఇవన్నీ మనం నేర్చుకోవాలి. సో దట్స్ ఆల్ అబౌట్ ది వీడియో టుడే. సో ఇఫ్ యూ లైక్ ది కంటెంట్, ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you for watching. Bye bye.